హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఇప్పుడు చూడపోయేది మునగాకు పప్పు అయితే చూడబోతున్నాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నీళ్ళు వేసుకోవాలి. అలాగే 150 గ్రాముల కందిపప్పు తీసుకుని బాగా కడిగి నీటిలో వేసుకుని వేసుకుని పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టి పప్పుని బాగా ఉడికించి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న అల్లము, వెల్లుల్లిపాయలు, టమాటా ఇలాగన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని సరిపడ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 1 కప్పు మునగాకు తీసుకొని ఇలా నీటిలో వేసి ఇలా బాగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఉడుకుతున్న పప్పులు వేసుకొని మరి కొద్దిగా నీళ్ళు వేసి సరిపడ ఉప్పు వేసి 3 నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మునగాకు పప్పు తాలింపు పెట్టుకొని మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పప్పుని కొద్దిగా వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే సూపర్గా ఉంటుంది. తప్పక వీడియో సేవ్ చేయండి, ట్రై చేయండి, లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.